హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ విర్చువలైజేషన్ అండ్ వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద విర్చువలైజేషన్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా హెవీ కాన్సెప్ట్, బట్ మీకేంటంటే సింపుల్ వర్డ్స్లో తక్కువ మ్యాటర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వర్చువలైజేషన్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న ఫిజికల్ కాంపోనెంట్స్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్ అనేది మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే హార్డ్ డిస్క్ అనేది ఒకటే కాంపోనెంట్. సో చూడండి, ఒక ఫిజికల్ కాంపోనెంట్, దీన్ని మనం ఏంటంటే చూడటానికి ఇది ఒకటే, బట్ దీన్ని ఏం చేస్తానంటే పార్టీషన్ చేస్తాం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 500 GB అయితే దీన్ని 200, 100 చూడండి, ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ అయిందా లేదా? సో 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇలాగా పార్టీషన్ చేస్తాం. ఎందుకు పార్టీషన్ చేస్తామంటే చూడండి, దీంట్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో విండోస్, దీంట్లో వచ్చేసరికి ఏం చేస్తానంటే మళ్ళీ లైనెక్స్, యూనిక్స్ ఏదో ఒక సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇట్లాగా పార్టీషన్ చేసి ఒక హార్డ్వేర్లో డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నాకు గనక ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి అనుకుంటే నేను ఇదే హార్డ్వేర్లో ఈ కాంపోనెంట్ని యూజ్ చేసుకుంటాను. యూనిక్స్ కావాలనుకుంటే ఈ కాంపోనెంట్ని యూజ్ చేసుకున్నాను. సో దాని పర్పస్కి ఈ విర్చువలైజేషన్ అనేది యూజ్ అవుతుంది. మరి క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇక్కడ విర్చువలైజేషన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యూజ్ చేసుకుంటుంది. ఎందుకు యూజ్ చేసుకుంటుంది అంటే చూడండి, ఇక్కడ మనం మెయిన్గా క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు యూజ్ చేస్తాం? క్లౌడ్ కంప్యూటింగ్లో ఉన్న హార్డ్వేర్ని, దాని యొక్క సాఫ్ట్వేర్స్ అన్నింటినీ ఏం చేస్తున్నాం? యూజర్స్కి షేర్ చేస్తున్నాం. సో షేరింగ్ పర్పస్ కింద మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో విర్చువలైజేషన్ అనేది ఇన్వాల్వ్ అవ్వకపోతే ఈ పార్టీషన్ జరుగుతుందా? సో ఇక్కడ చూడటానికి ఒకటే హార్డ్ డిస్క్ అనేది ఉంది, బట్ ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? క్లౌడ్ కంప్యూటింగ్ బేస్ చేసుకొని ఇక్కడ ఒక దీంట్లోనే ఈ హార్డ్వేర్లోనే ఒక పార్ట్నేమో ఒక యూజర్కి, నెక్స్ట్ ఇంకొక పార్ట్నేమో ఇంకొక యూజర్కి, ఇంకొక పార్ట్నేమో ఇంకొక యూజర్కి సెండ్ చేస్తున్నాను కదా. సో అందుకని క్లౌడ్ కంప్యూటింగ్లో మనం విర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి. విర్చువలైజేషన్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ విర్చువల్ సర్వర్. సో విర్చువల్ సర్వర్ని క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని, డివైజెస్ని అండ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ని, ఓకేనా, వీటన్నింటినీ విర్చువలైజేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను. సపరేషన్ ఆఫ్ యువర్ హార్డ్ డ్రైవ్ ఆర్ హార్డ్ డిస్క్ని సపరేట్ చేయటం ఇంటూ డిఫరెంట్ పార్ట్స్. ఇది చూడండి, డిఫరెంట్ పార్ట్స్గా చేశాను. వై యూ మే హ్యావ్ ఓన్లీ వన్ హార్డ్ డ్రైవ్. నీ దగ్గర ఉంది ఒకటే హార్డ్ డ్రైవ్, కానీ చూడండి యువర్ సిస్టమ్ సీస్ ఇట్ యాజ్ ఎ 2, 3 ఆర్ మోర్. ఇదిగో మన సిస్టమ్ ఎలా చూస్తుందండి, ఇదిగో 1, 2, 3, ఇక్కడ 3 పార్ట్స్ చేసాయి కాబట్టి 3. ఒకవేళ కనుక ఇది 50 చేస్తే ఇంకొకటి 4 పార్ట్స్ వస్తున్నాయి. సో ఇట్లాగా ఎన్ని పార్ట్స్ కావాలంటే అన్ని పార్ట్స్గా, అన్ని సెగ్మెంట్స్గా చేసుకోవచ్చు అని చెప్తున్నాం. సో నెక్స్ట్ చూడండి, దిస్ టెక్నాలజీ హ్యాస్ బీన్ యూజ్డ్ ఏ లాంగ్ టైమ్. సో చాలా కాలం ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతానే ఉంటుంది. అయితే చూడండి, ఇట్ స్టార్టెడ్ యాజ్ ద ఎబిలిటీ టు రన్ మల్టిపుల్ ఓఎస్. అదే చెప్పింది ఇక్కడ, ఒకటి కాదు మల్టిపుల్ ఓఎస్లు అనేవి. ఇది దీంట్లో ఒక ఓఎస్, దీంట్లో ఇంకొక ఓఎస్, దీంట్లో ఇంకొక ఓఎస్, దీంట్లో ఇంకొక ఓఎస్, మల్టిపుల్ ఓఎస్లు అనేవి మన హార్డ్వేర్లో ఒక హార్డ్ సెట్లో యూజ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అనేది మనకు కలిగిస్తుంది విర్చువలైజేషన్. సో ఇప్పుడు చూద్దాం చూడండి. ఇన్ అదర్ వర్డ్స్, విర్చువలైజేషన్ ఈజ్ ద టెక్నిక్. విర్చువలైజేషన్ అనేది ఒక టెక్నిక్ అంట, విచ్ అలౌస్ టు షేర్ ఏ సింగిల్ ఫిజికల్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ అన్ అప్లికేషన్. సో ఇక్కడ చూడండి, ఒక సింగిల్ ఫిజికల్ ఇన్స్టాన్సేషన్ అవ్వచ్చు, లేదా ఒక అప్లికేషన్ అవ్వచ్చు, లేదా ఒక రిసోర్స్ని అవ్వచ్చు, ఏం చేస్తున్నాం? మల్టిపుల్గా డివైడ్ చేసేస్తున్నాము. సో నెక్స్ట్ చూడండి, విర్చువలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్కి ఈ విర్చువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బికాస్ ఈచ్ విర్చువల్ సర్వర్ ఈజ్ అలొకేటెడ్ ఓన్లీ ఎనఫ్ కంప్యూటింగ్ పవర్ అండ్ స్టోరేజ్ కెపాసిటీ. ద క్లయింట్ నీడ్స్ మోర్ విర్చువల్ సర్వర్స్ కెన్ బీ క్రియేటెడ్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఒక విర్చువలైజేషన్ అనేది, అంటే ఇక్కడ చూడండి, విర్చువలైజేషన్ అనేది ఏం చేస్తుంది? విర్చువల్ సర్వర్ని క్రియేట్ చేస్తుంది. ఈ విర్చువల్ సర్వర్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి? క్లౌడ్ కంప్యూటింగ్లో ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో నుంచి ఒక యూజర్కి ఒక విర్చువల్ సర్వర్ని సెండ్ చేస్తాం. అతనికి ఇంకొకటి కావాలంటే ఇంకొకటి, ఇంకోటి కావాలంటే ఇంకోటి, అట్లాగా మనం ఎన్ని కావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్డ్ డిస్క్ ఉంది చూసారా, ఫస్ట్ 200 కావాలంటే దీన్ని సెండ్ చేశాను, తర్వాత ఇంకొక 100 కావాలంటే దీన్ని సెండ్ చేస్తాను, తర్వాత ఇంకో 200 కావాలంటే దీన్ని, ఇట్లాగా మనం యూజర్కి ఎన్ని కావాలంటే అన్నింటినీ విర్చువల్ సర్వర్స్ని సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ వితౌట్ విర్చువలైజేషన్ లేకుండా కనుక ఉంటే క్లౌడ్ కంప్యూటింగ్ నాట్ ఎగ్జిస్ట్. సో అసలు వర్కౌట్ అనేదే అవ్వదు. సో నెక్స్ట్ అండి, ది బోత్ ఆర్ డెవలప్మెంట్
మ్యాక్సిమైజ్ ద, అంటే ఇక్కడ చూడండి మ్యాక్సిమం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రెండు డెవలప్ చేసిన పర్పస్ ఏంటంటే డివైడ్ చేసేసి వేరే వాళ్ళకి షేర్ చేయడానికే. కానీ చూడండి ఇక్కడ ది బోత్ ఆర్ డెవలప్ టు మ్యాక్సిమైజ్ ద యూజ్ ఆఫ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ అండ్ ప్రాసెస్ అండ్ ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ ద టోటల్ కాస్ట్. అంటే కాస్ట్ అనేది తగ్గించడానికి, సిస్టమ్ అనేది ఎఫిషియన్సీగా పనిచేయడానికి, స్కేలబిలిటీగా ఉండటానికి, ఇలాంటి పర్పస్కి ఈ రెండు డెవలప్ చేశారు. బట్ ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. చూడండి ఇక్కడ రాసాం మనం, బట్ బోత్ ట్రూలీ వెరీ డిఫరెంట్ అప్రోచెస్. బట్ రెండు డిఫరెంట్ అప్రోచెస్ అనేవి ఉన్నాయి. రెండు తయారు చేసిన పర్పస్ ఏంటి? యూజర్ అనే అతను ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడానికి, ఎఫిషియన్సీ అనేది పెరగడానికి, కాస్ట్ అనేది తగ్గడానికి, ఓకేనా, దీనికోసం యూజ్ చేస్తారు. కానీ ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఉన్నాయి. అవేంటి అప్పుడు చూద్దాం. చూడండి కీ పాయింట్స్ క్లౌడ్ కంప్యూటింగ్ విజువలైజేషన్. ఓకేనా, కీ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చరికి స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అనేది కంప్యూటింగ్ ఎలా ఉంటుంది, విజువలైజేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్, ఇట్ కెన్ బి ఎక్స్టెండ్స్ యాజ్ మచ్ యూ వాంట్. నీకు ఎంత కావాలో అంత అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన హార్డ్వేర్స్ అనేవి ఎంత కావాలంటే అంత, ఎంత డేటా కావాలంటే అంత దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇది వచ్చేసరికి లిమిటెడ్ స్కేలబిలిటీ అనేది లిమిట్లో ఉంటుంది విజువలైజేషన్లో. సో ఇక్కడ చూడండి విజువలైజేషన్ సర్వర్ ఒకటి క్రియేట్ చేశాను, ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ఇలాంటి సర్వర్స్ ఎన్నో యూజ్ చేసుకుంటా క్లౌడ్ కంప్యూటింగ్లో. సో అలాగా. నెక్స్ట్, క్విక్ సెటప్ అనేది ఎలా జరుగుతుంది అంటే విజువలైజేషన్లో, క్లౌడ్ కంప్యూటింగ్లో సెట్టింగ్ అప్ ద క్లౌడ్ ఈజ్ వెరీ లాంగ్ టాస్క్. చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే దీంట్లో చూడండి సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 ఇట్లా చాలా క్రియేట్ చేసుకుంటాం, ఓకేనా. విజువలైజేషన్లో మనం ఒక సర్వర్నే క్రియేట్ చేస్తాం, ఓకేనా. సో ఇలాంటి సర్వర్స్ని ఇక్కడ క్రియేట్ చేసినవన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెడతా ఉంటాం. సో అందుకని ఇది వచ్చరికి సెటప్ చేయడం అనేది చాలా లాంగ్ టాస్క్. బట్ ఇది వచ్చరికే వెరీ సింపుల్గా క్రియేట్ చేసేస్తాం సెటప్ అనేది. నెక్స్ట్, ఫ్లెక్సిబిలిటీ పరంగా చూస్తే యూజర్ కెన్ యాక్సెస్ ఎనీ లొకేషన్. ఏ లొకేషన్ నుంచి అయినా ఎలా కావాలంటే అలాగా దీంట్లో యూజ్ చేసుకుంటాడు. ఒక బ్రౌజర్ ఉంటే సరిపోతుంది, సబ్స్క్రిప్షన్ జస్ట్ బ్రౌజర్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి చూడండి మనకేంటంటే పవర్ఫుల్ అంటే ప్రాపర్ అథెంటికేషన్ అనేది ఉంటుంది, పవర్ఫుల్ అథెంటికేషన్ అనేది ఉంటుంది. సో ఈ చిన్న కీవర్డ్ మిస్ అయినా కానీ ఇక్కడ యాక్సెసింగ్ అనేది జరగదు. సో నెక్స్ట్, అదేవిధంగా సర్వీస్ టైప్ అనేది ఇక్కడ ఏమి యూజ్ చేస్తామంటే అయాస్ అనేది యూజ్ చేస్తాం, ఓకేనా. అంటే డెలివరీ ఇస్తున్నాం కదా. ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటి, నా దగ్గర ఉన్న హార్డ్వేర్లు అనేవి రెంట్కి డెలివరీ ఇచ్చేస్తాను. అయాస్ పని అది డెలివరీ, ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. మరి సాస్ పని ఏంటి, జస్ట్ అప్లికేషన్ అనేది యూజ్ చేసుకునేటట్టు చేస్తుంది. ఇక్కడ ఉన్న సర్వర్స్ని వీళ్ళు యూజ్ చేసుకునేటట్టు చేయడం కోసం యూజ్ చేసేది ఇక్కడ సాస్ అనేది. సో నెక్స్ట్, అదేవిధంగా డిపెండెన్సీ ఎలా ఉంది అంటే ఇక్కడ చూడండి మల్టిపుల్ యూజర్స్ కెన్ యాక్సెస్ ద నెట్వర్క్ యూజింగ్ ద సేమ్ లింక్. ఒక లింకే ఇస్తున్నాడు వాడు, అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు వచ్చేసరికి మీకు ఫోన్కి జూమ్ యాప్ అనేది కనుక మీ దగ్గర ఉంటే ఏం చేస్తారు, ఒక లింకే సెండ్ చేస్తారు. ఆ లింక్లో జూమ్లో చాలామంది మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు జూమ్ యాప్లో వస్తారు కదా, జూమ్ కాలింగ్. సో అదనమాట. నెక్స్ట్, దీంట్లో ఎలా ఉందంటే మల్టిపుల్ ఓఎస్లు అనేవి ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ మల్టిపుల్ సర్వర్స్లో మల్టిపుల్ ఓఎస్లు అనేవి ఇన్స్టాల్ చేస్తాం. సో ఇది ఓవరాల్గా ఏంటంటే విజువలైజేషన్ అండ్ కంప్యూటింగ్ అనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో మీకు ఏ డౌట్ ఉన్నా ఒక్కసారి ప్లేబ్యాక్ చేసుకోండి. అప్పటికే అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.